మేషరాశి వారికి త్వరలో ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయలు ఖజానా లభించబోతుంది. అపర ధనవంతులవుతారు. అసలు మేషరాశి వారికి ఏ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయలు ఖజానా లభించబోతుంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తికా నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందికి వస్తారు. అసలు మేషరాశి వారికి 500 కోట్ల రూపాయలు ఖజానా ఏ విధంగా లభించబోతుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు మేషరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే మేషరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవిత పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా వరకు అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే ముందుగా మేషరాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే మాత్రం మేషరాశి వారికి చాలా వరకు అనుకూలంగానే ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. అయితే ముందుగా మేషరాశి వారికి గతంలో నుంచి ఏవైతే ఆర్థిక స్థితి పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా అయితే ఈ సమయంలో తొలగిపోతాయనే చెప్పుకోవాలి. అలాగే మీకు లాభాలు, మీ ఇంటికి అధిపతి అయిన శని ఈ నెలలో అనుకూలమైన స్థితిలో ఉండటం వల్ల అయితే మాత్రం ఊహించని ఆదాయం అనేది లభిస్తాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు కూడా అయితే లభించేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పాలి. మీకు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే మీరు ఈ సమయంలో శక్తివంతమైన శుక్రుడు స్థానంలో ఉండటం వల్ల అయితే మాత్రం మీకు పొదుపు చేయడానికి అంత అనుకూలంగానే ఉంటుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో మీరు చేసే పొదుపే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో అయితే మాత్రం మీరు భవిష్యత్తు కోసం అయితే ఆర్థికంగా ప్రణాళికలు రూపొందించేందుకు అయితే చాలా వరకు కష్టపడతారనే చెప్పవచ్చు. వీటన్నిటి ద్వారా కూడా అయితే మీరు చాలా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కెరియర్ పరమైన జీవితంలో అయితే మేషరాశి వారికి చాలా వరకు కూడా అయితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనే చెప్పాలి. అయితే మీ రాశికి అధిపతి అయిన కుజుడు మాత్రం మీకు చాలా బలంగా ఉండటం వల్ల అయితే మాత్రం మీ యొక్క జీవితం మంచి అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే మీ కెరియర్ పరమైన జీవితం మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. ఇక అలాగే మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా అయితే ఈ సమయంలో మరియు గౌరవం కూడా అయితే ఈ సమయంలో లభిస్తాయనే చెప్పాలి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా అయితే పూర్తవుతాయనే చెప్పుకోవచ్చు. ఇది మీకు ప్రమోషన్ మరియు జీతం పెరగడానికైతే దారితీస్తుందనే చెప్పాలి. పని చేసే స్థలంలో అయితే మీకు చాలా వరకు మంచి పురోగతి అనేది ఉండబోతుందనే చెప్పాలి. ఇది మీకు భవిష్యత్తులో అయితే చాలా మంచి అవకాశాలను అయితే తీసుకొస్తుందనే చెప్పాలి. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కూడా అయితే నెలకొంటాయనే చెప్పవచ్చు. ఇది మీ పనిలో సామరస్యత అనేది మరింత పెంచుతుందనే చెప్పుకోవాలి. అయితే మీ పని పట్ల కూడా అయితే చాలా వరకు బాగుంటుందనే చెప్పుకోవచ్చు. అయితే పని చేసే స్థలంలో మీకు కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పాలి. ఇవి మీ కెరియర్ ఎదుగుదలకు అయితే దోహద చేస్తుందనే చెప్పవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అంత అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. మీరు మీ అనుకూలమైన ఉద్యోగం కూడా అయితే పొందుతారనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన కొత్త ప్రాజెక్టులు కూడా అయితే విజయవంతంగా పూర్తి చేయగలుగుతారనే చెప్పాలి. ఇక మేషరాశికి చెందిన వారికి వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే
వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం అయితే చాలా అనుకూలంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి. అయితే మీరు రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల మీరు కొంత వ్యాపార అవకాశాలు అనేవి కూడా అయితే చాలా వరకు ఈ సమయంలో మీకు ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే కొత్త వ్యాపారాలు కూడా మొదలు పెట్టేటువంటి అవకాశం ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని నెలలుగా ప్రారంభించాలనుకుంటున్న వ్యాపార ప్రాజెక్టులు ఈ నెలలో ప్రారంభిస్తారనే చెప్పుకోవాలి. అయితే ఈ సమయంలో ప్రారంభించినటువంటి ఆ కొత్త వ్యాపారాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారాలు అన్నీ కూడా అయితే మీరు ఊహించని స్థాయిలో లాభాలు అనేవి తెస్తాయనే చెప్పాలి. అలాగే మీరు కొత్త ప్రాజెక్టులు అలాగే కొత్త వ్యాపార భాగస్వాములను పొందేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీరు చేసినటువంటి వ్యాపార విస్తరణ అనేది చాలా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి. మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా అయితే తీసుకుంటారనే చెప్పవచ్చు. ఇక మేషరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే అంతా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి. అయితే మీరు మీ రాశికి అధిపతి అయిన కుజుడు బలంగా ఉండటం వల్ల అయితే మాత్రం కుటుంబ సభ్యులతో అనుబంధం అనేది ఏర్పడుతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. అలాగే గతంలో నుంచి ఉన్న విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందకరమైన క్షణాలను అయితే పంచుకుంటారనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా అయితే తొలగుతాయనే చెప్పాలి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో వారి ఆశీస్సులు కూడా మీకు మద్దతుగా అయితే మీకు లభించబోతున్నాయనే చెప్పుకోవాలి. తోబుట్టువులతో గొడవలు విభేదాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా అయితే తగ్గుముఖం పడతాయనే చెప్పాలి. వారితో మంచి అనుబంధం కూడా ఏర్పడుతుందనే చెప్పవచ్చు. పెద్దలు మరియు గురువులు అయితే మాత్రం మీకు గౌరవిస్తే మీ యొక్క జీవితం అయితే చాలా వరకు అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి త్వరలో ఈ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా అయితే లభించబోతుంది. అపర ధనవంతులు అవుతారని చెప్పాం కదా. అయితే ఏ చెట్టు దగ్గర ఈ మేషరాశి వారికి 500 కోట్ల రూపాయల ఖజానా దొరుకుతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారికి రావి చెట్టు దగ్గర అయితే మాత్రం వీరికి చాలా వరకు ధనం దొరికేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి. అయితే రావి చెట్టు అనేది ధనానికి మూలం అనే చెప్పుకోవాలి. లక్ష్మీ రూపంగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి రావి చెట్టు దగ్గర అయితే వీరికి 500 కోట్ల రూపాయలు ఖజానా లభించేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పుకోవచ్చు. చూసారు కదా, అసలు మేషరాశి వారికి త్వరలో ఏ చెట్టు దగ్గర 500 కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది, అపర ధనవంతులు అవ్వబోతున్నారో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.